హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట లాభసాటిగా సాగుతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సోదరుల నుండి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి మరియు ఆర్థికంగా కూడా సహాయాన్ని పొందుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదనపు రాబడి ఈ రోజు యొక్క ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మీ చాకచక్యం, నేర్పు అన్నింటా ఉపకరిస్తుంది. ప్రముఖులతో చర్చలు సఫలమై ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు కొలికి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అలాగే మీ మంచితనాన్ని 10 మంది గుర్తించి ప్రశంసిస్తారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారిలోని నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఇక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు గతం కంటే కొంత మెరుగుపడి లాభాలు లభించడం వారికి తథ్యమవుతుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు ఈరోజు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.